అమ్మో కేకు 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 అమ్మో ఎన్ని కేకులు. హలో శ్రీకాకుళం పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? మీరు ఎప్పుడైనా సలంకాటి అనే డెజర్ట్ ట్రై చేశారా? ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పేసి. ఈ బేకరీ ఎంట్రన్స్ లోనే రకరకాల ఐటమ్స్ తో పెద్ద మెనూ బోర్డు అయితే కనిపించింది. అందులో చాలా వరకు ఐటమ్స్ అయితే నాకు తెలియదు. వీళ్ళు ఇక్కడ ఈ డెజర్ట్ కావాల్సిన బేస్ అయితే ఫస్టే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నారు. దాని మీద అలా కునాఫా వేసి ఒక హాఫ్ లో పిస్తా ఫ్లేవర్ అండ్ ఇంకో హాఫ్ లో చాక్లెట్ ఫ్లేవర్ వేసి మొత్తం ఫిల్ చేశారు. అలా దాని మీద కొంచెం బాదం అండ్ కొంచెం పిస్తా వేసి మన చేతికైతే ఇచ్చేసారు. ఇంకా దాన్ని టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. స్పూన్ తో అలా ఒక బైట్ తీసుకుని నోట్లో పెట్టుకోగానే చల్లగా కరిగిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ డెజర్ట్ కాస్ట్ అయితే 310 రూపీస్. ఇచ్చిన మనీకి టేస్ట్ అయితే వర్త్ గా అనిపించింది. దీంతో పాటు ఇంకొక ఐటమ్ కూడా చెప్పాను. అది వచ్చేలోగా షాప్ లో ఇంకేమేమి ఐటమ్స్ దొరుకుతాయని మొత్తం తిరిగి చూసా. అమ్మో కేకు 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 అమ్మో ఎన్ని కేకులు. చిన్న కేకు పెద్ద కేకు. అయ్యో వీటన్నిటిని ఎలా తినగలను. ఇక్కడైతే ఒక 10 మెంబర్స్ దాకా సరిపోయినట్టుగా సీటింగ్ అరేంజ్ చేశారు. వీళ్ళ దగ్గర మనకి చాలా రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ చూసేలోగా మన ఐటమ్ అయితే మనకు వచ్చేసింది. ఈ మీద ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ అయిన ఐటమ్ అదే స్లీపింగ్ టెడ్డీ. ఈ ఐటమ్ అయితే చూడడానికి చాలా యూనిక్ గా ఉంది. దాన్ని తినాలంటే మనసు ఒప్పలేదు. టేస్ట్ చూడక తప్పదు కాబట్టి దాన్ని మర్డర్ చేసేసాం. ఆ తర్వాత దాని 2 కాళ్ళు కోసేసాం. కాళ్ళ తర్వాత చేతులు కోసేసాం. ఆ చెల్లి అయితే దాని చెవులు తీయాలని చాలా కష్టపడుతుంది. దీని టేస్ట్ కూడా బాగానే ఉంది. స్వీట్నెస్ ఎక్కువైపోవడం వల్ల ఎక్కువ తినలేకపోయాను. ఈ షాప్ లొకేషన్ స్పార్కల్ సెలబ్రేషన్ హాల్ కిందనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన పేజ్ అయితే ఫాలో చేసుకోండి.